సార్ ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ విడాకుల ధోరణి ఇదంతా అవును. చూస్తుంటే అవును. చాలా మంది అంటే ఇక 10th అయిపోగానే అవును. బియర్‌తో స్టార్ట్ చేస్తారు. అవును. అవును. సిగరెట్‌తో స్టార్ట్ అవును. చేస్తారు. అవును. ఇవి ఏమన్నా ఇంపార్టెన్స్‌కి కారణం అవుతున్నాయా సార్ ఇవి? సార్ దీనిపైన కొన్ని వేల పేపర్స్ ఉన్నాయి సార్. అవునా? స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఇంపార్టెన్స్ ఇన్ని కేసెస్ ఉన్నాయి. సో, ఇంకో దీంట్లో ఎక్కువ ప్రాబ్లమ్ ఏడొస్తుందంటే, మా డ్యాడీ తాగుతుండే, మా డ్యాడీ స్మోక్ చేస్తుండే, బ్రహ్మాండంగా అరే! బ్రహ్మాండంగా సెక్స్ చేసిండు, నేను పుట్టిన. చనిపోయేదాకా మా డ్యాడీ తాగుతూనే ఉన్నాడు అరే! సిగరెటు. అదొక కారణం కావద్దు అనేది మేము వద్దంటాం. ఓకే. సీ ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నా బ్యాక్‌గ్రౌండ్ గ్యాస్ట్రిక్ సర్జరీ సార్. నేను ఓకే. గ్యాస్ట్రిక్ సర్జరీకెళ్ళి దీంట్లోకొచ్చిన. అచ్చా! ఒక్క బీర్ తాగి సివియర్ ప్యాంక్రియాటైటిస్ అయ్యి, మొత్తం లైఫ్ ఖతం అయిపోయిన కేసెస్ కొన్ని వేలు చూసినా సార్. ఒక్క ఒక్క బియర్ తాగి. బియర్‌తోని. అసలు పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి తాగుతూనే వరకు ఉంటాడు తాగుతూ అప్పుడు. అవును. 70, 80 ఏళ్ళు బతికినోళ్ళని కూడా చూసినా నేను. అవును. సో, ఎగ్జాక్ట్‌లీ. ప్రతి బాడీ ఈస్ డిఫరెంట్. మీ ఓకే. డ్యాడీకి రైట్. ఉన్నట్టు నీకు ఉండకపోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు దానివల్ల సమస్య వచ్చిందంటే ఏం చేస్తారు మళ్ళీ? అవును.